నేను గోంగూర చికెన్ ప్రిపేర్ చేశాను కదా, ఈ రోజు లంచ్ కి ఆఫీస్ కి అదే తీసుకెళ్ళాను. అయితే మా ఆఫీస్ లో ఒక జపనీస్ ఆయన ఉంటారనమాట. నేను నార్మల్ గా రోజు కుక్ చేసుకుని వెళ్తాను. ఈ రోజు ఏం జరిగిందంటే, ఆయనకు తెలీదు నేను వీడియోస్ అవి చేస్తూ ఉంటానని. ఆఫీస్ లో ఒకళ్ళిద్దరికి తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే, ర్యాండమ్ గా వీడియో చూస్తూ ఉంటే నా వీడియో పాప్ అయింది, గోంగూర చికెన్ వీడియో. అది చూసారనమాట. పక్కనే ఉన్నారు ఈ జపనీస్ ఆయన కూడా. ఈ అమ్మాయి చూస్తూ ఉంటే ఆయన కూడా చూసారు. చూసి ఇస్ దిస్ జాన్సన్ అని అడిగారు. తర్వాత ఆ రెసిపీ అంతా చూసి చాలా బాగుంది చూడటానికి, యూ వుడ్ హ్యావ్ గాటెన్ వన్ ఫర్ మీ టూ అన్నారు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, బాగా మాట్లాడతారు. సో నాకు కూడా తీసుకొని రావాల్సింది కదా అన్నారు. వెంటనే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట నాకు, అరే తీసుకొని రావాల్సింది కదా అని. అంటే గోంగూర కదా, కొంచెం పుల్లగా ఉంటుంది, నేను కొంచెం స్పైసీగా చేసుకుంటాను వంటలు, తినగలరో లేదో అన్నట్టుగా, మళ్ళీ ఇస్తే ఏమనుకుంటారో అనే ఇదిలో నేను అడగను అనమాట. ఇంకా ఆయన అడిగేసరికి ఒక పక్క ఆనందం, ఒక పక్క డిసప్పాయింట్మెంట్ అనమాట. సరే రేపు మళ్ళీ ప్రిపేర్ చేద్దామా అని అంటే, రేపటి నుంచి ఒక 4-5 days ఆయన ఆఫీస్కి రారు, అంటే వీక్ ఆఫ్ అనమాట. ఆయన మాటల్లో ఆయనకి తినాలన్న తపన ఎలా ఉందో నాకు అర్థమైంది. నేను అన్నాను, లంచ్ తెచ్చుకున్నా కదా, సర్లే నేను తర్వాత అయినా చేసుకోవచ్చు అనుకొని, వుడ్ యూ మైండ్ ఈటింగ్ మై లంచ్ టుడే అని అడిగితే, యూ డోంట్ మైండ్ అన్నారు. నో ఇట్స్ ఓకే, యూ కెన్ హ్యావ్ ఇట్, ఐ కెన్ కుక్ టుమారో అన్నా. రేపు వండుకుంటాను, నాకేం బాధలేదు, మీరు టేస్ట్ చేస్తానంటే ఇస్తాను, చాలా బాగా కుదిరింది అని చెప్పా. మనం కొంచెం ఇది చేసుకుంటాం కదా. తిన్నారు, ఎంత తృప్తిగా తిన్నారంటే, అంటే గొప్పగా చెప్పట్లా, నేను బాగా చేశానని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి మన ఇండియన్ ఫ్లేవర్స్ కానీ ఫుడ్ కానీ ఎంత ఇష్టపడతారో చాలా ఇష్టంగా తిన్నారు అనమాట. నాకు బాగా అనిపించింది. అంటే నాకు ఇష్టం జపనీస్ వాళ్ళకి వండి పెట్టడం, జపనీస్ వాళ్ళకనే కాదు, వండి పెట్టడం నాకు బాగా ఇష్టం. ఆయన రియాక్షన్స్ మీకు ఇక్కడ పెడతాను చూడండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. I enjoy. Oh, delicious, very good. How would you rate it out of 10? 10. 10? 10. Thank Thank you very much. Yeah. Okay. You like it? Yeah, it was very good. Thank you very much. I really enjoyed it. ఇక నుంచి నేను ఇంకా ఎక్కువ రెసిపీస్ చేసి ఇవ్వాలన్నమాట ఆయనకి. అలా ఉంటాయి అనమాట కొన్ని ఎక్స్పీరియన్సెస్, భలే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. చాలా బాగా అనిపించింది. ఇక నుంచి చేసి తీసుకెళ్తాను. నాకు ఇష్టం అనమాట జపనీస్ వాళ్ళకి ఇండియన్ ఫుడ్ పెట్టాలి అంటే, హెల్దీగా చేయాలి, ఎక్కువ ఆయిల్ అదంతా కాకుండా హెల్దీగా చేసి ఇవ్వాలి. మన ఇండియన్ ఫ్లేవర్స్ని వీళ్ళు ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ఇవన్నీ అడిగారు అనమాట. చాలా ఇష్టపడతారు మన ఇండియన్ ఫుడ్స్ అంటే. అది